పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ కూడా సేఫ్గా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రీసెంట్గా అందరికీ తెలిసిందే కదా వర్షాలు పడినాయి అని చెప్పి. అవి ఎంత బీభత్సంగా మాకు ఇక్కడ వర్షం చేసిన బీభత్సం ఎంత జరిగింది, ఎంత నష్టం జరిగింది అనేది ఈరోజు వీడియో. ఒకవేళ మనకి అంటే ఫ్యూచర్లో అలా జరగకుండా ఉండాలి అంటే కనుక ఏం చేయాలి అనేది కూడా కొంచెం చిన్నగా అంటే నేనేం చేశాను, అంత నష్టం జరిగిపోయినాక ఏం చేశాను అనేది చూపిస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ కూడా అత్యవసరం అయితే తప్పించి బయటకు వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. ఇదిగోండి, చెట్టు అయితే ఇలా మొత్తం మధ్యలోకి పడిపోయింది, అంటే మధ్యలోకి ఇరిగిపోయింది. ఇంకా దీన్ని మేము కట్ చేసి పక్కన పచ్చిమిర్చి మొక్కలు అవన్నీ ఉంటే వాటి మీద పడిపోయింది అనమాట. మొత్తం సీతాఫలం చెట్టు వీటన్నిటి మీద పడింది. ఇంకా ఈవినింగ్ టైంలో అయిందనమాట. ఇలా మొత్తం అదంతా కూడా కట్ చేసి మా యజు సలహా ఇస్తున్నాడు, అది మళ్ళీ నుంచోబెడితే ఉంటుందని చెప్పి. అలా ఎలా ఉంటుందని చెప్పి మొత్తం అక్కడ దాకా అయితే కట్ చేసేసి తీసేసాము. వేరే వాటికైతే సపోర్టు కట్టామండి. ఈ గెల అయితే మాత్రం కోసేసి పక్కన పెట్టుకుని మిగిలిందంతా ఇదంతా తీసేసాము. ఒక అరటి చెట్టు అయితే పడిపోయిందండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇరిగిపోయింది. అదేంటో చిత్రంగా అనిపించింది. అంటే మరి దీనికి నాకు అర్థం కానిది ఏంటంటే, ఏదైనా గాలి వస్తే బాగా పొడుగ్గా పెరిగిపోయింది కదా, ఇది ఇట్లా వంగిపోయి ఇట్లా డామును మొత్తం పడిపోయింది. అది మొన్న మీకు గెల చూపించాను కదా, ఒకటి గెల వచ్చిందని చెప్పి. ఆ చెట్టు విరిగిపోయింది ఇక్కడ మధ్యలో కంటూ. అయితే గెల కోసి పువ్వు పక్కన పెట్టా, కర్రీ అయినా చేసుకోవచ్చు కనీసం. ఏంటంటారు చూసారా, సూక్ష్మంలో మోక్షమా కాదు, ఏదో మొత్తానికి ఏదో ఒకటి అదైతే ఉంచా, కనీసం అదైనా మనం వాడుకోవచ్చని. ఈ చెట్టుకైతే ఇంకో గెల వచ్చింది, చిన్న గెల. అది ఎంత పెద్ద గెల వచ్చిందో కానీ అది వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే మేము ఏం చేసామంటే, ఇక్కడ నుంచి బాగా 2 తాడులు వేసి ఈ ప్లేస్లో ఒకటి, పైన ఒకటి, అటు మాకు అక్కడ ఉంది, దానికి కట్టేసామన్నమాట గట్టిగా. అయితే జనరల్గా మామూలుగా అయితే పొలాల్లో ఇట్లా జరగకపోవచ్చేమో, అరటి చెట్లు అవి పడిపోతాయా నాకైతే తెలీదు. మనకు జరిగింది. ఎందుకు జరిగింది అని నేను ఊహించింది ఏంటంటే, ఇది ఇక్కడ మాకు మట్టి అంతా రాళ్ళుగా ఉంటుంది. మీకు స్టార్టింగ్ వీడియోస్లో నేను చెప్పాను, అంతా ఈ వర్క్ జరిగినప్పుడు ఇటు సైడ్ అంతా చిప్స్ లాగా పోసేసి ఏదో బాగోదన్నమాట. మేబీ రూట్స్ కిందకి వెళ్ళాక జరిగిందా ఏంటనేది మనకు తెలియదు. మొత్తానికైతే ఊగి ఇదైతే ఇరిగిపోయింది. సో ఎప్పుడైనా మనం ముందు కొంచెం చెట్టు పెద్దదవుతుంది అనుకున్నప్పుడు దానికి ఏదో ఒకటి సపోర్టు అరేంజ్ చేసుకుంటే ఇలా నష్టం జరగకుండా ఉంటుంది. అంటే మనము పెంచుకునేది 1-2 చెట్లే కదా, అవి అట్లా అయిపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఇంత పెద్ద గెల చక్కగా చూసారు కదా ఎట్లా అయిపోయిందో. నేనైతే సీతాఫలం చెట్లకి చక్కగా ఇట్లా సపోర్టు అటు లోపల వైపున దానికి వేసి కట్టేశానండి మొత్తం. ఇంక ఇప్పుడు కూడా గాలి బీభత్సంగా ఉంది, అందుకని చెప్పి సపోర్ట్ ముందే ఇచ్చేసాను వీటన్నిటికీ కూడా. ఒకవేళ మిద్దె తోటలో మొక్కలైనా కానీ మనం ముందు కొంచెం ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి, లేకపోతే కనుక గాలి దుమ్మ అయ్యి వచ్చినప్పుడు బాగా ఇట్లాంటి నష్టం జరిగిందనుకోండి, మనం అసలు అపురూపంగా పెంచుకునే మొక్కలు చాలా బాధ అనిపిస్తుంది. మనకు 1-2 మొక్కలు ఇట్లా అయితేనే అంత బాధగా ఉంది. ఎంత పంట నష్టం జరిగి ఉంటుందండి రైతులకి. నిజంగా ఈ ఒక పక్కన కరోనా చేసిన నష్టం చాలదన్నట్టు మళ్ళీ అకాల వర్షాలు ఒకటి. ఇక మనం ఏం చేయలేమనుకోండి, మన చేతుల్లో ఏదీ లేదు. మన వల్ల ఏంటంటే ప్రకృతిని సహజ సిద్ధమైన పద్ధతుల్లో నడిపించుకోవడానికి, ఆ దారిలోకి నెమ్మదిగా మనం మారడానికి ప్రయత్నించడమే మనం చేసే పని. నేను మా సీతాఫలం మొక్కలను అయితే మాత్రం అన్నిటినీ మంచిగా ప్రాపర్గా ప్రొటెక్ట్ చేశాను. అయితే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇవన్నీ మంచిగా చేసాము,
అరటి చెట్టు పడిన రోజున చేసామన్నమాట. ఇవన్నీ దానిమ్మ చెట్టు మర్చిపోయాం పాపం, అది చూడండి ఎట్లా అయిపోయిందో. మా మామగారు నేను కలిపి ఏదో మాకు చేతనైనంత మట్టికి ఏది పడిపోయిన తర్వాత లేపి అట్లా కొంచెం సపోర్ట్ ఇచ్చి కట్టాం, కానీ ఇది మాకైతే అవ్వలేదు. ఎవరన్నా కొంచెం పెద్దగా అంటే బలంగా చేసే వాళ్ళు ఎవరైనా జెంట్స్ ఉండి చేస్తే కానీ ఇది అవ్వదు. లేదు అంటే ఇక్కడ కట్ చేయాలంటే మాత్రం ప్రాణం ఒప్పట్లేదు. ఇగోండి కాయలు చూసారు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇగోండి వాటర్ యాపిల్స్ కూడా ఎన్ని పిందెలు రాలిపోయినాయి అంటే దాదాపు ఒక 25-30 పిందెలన్నా రాలిపోయి ఉంటాయి. అటంతా కూడా ఇంకా కాయలు కూడా అట్లా కుళ్ళిపోయినట్టు అయిపోయి రాలిపోతున్నాయి అనమాట. ఇప్పుడు వరకు మీకు ఇక్కడ ఉన్న మొక్కలు చూపించాను కదా, ఇప్పుడు మన మిద్దె తోటలో జరిగిన నష్టము ఇక అదైతే ఒక రేంజ్లో అయిపోయింది, చూపిస్తాను. మనం ఇప్పుడు దాకా కింద చూసాం కదా, అక్కడ మాకు నేల మీద ఉన్న మొక్కలకు జరిగిన నష్టం, ఇక్కడ ఇప్పుడు మిద్దె తోటలో ఏమేమి జరిగినాయో కథలు అనేది చూపిస్తాను. ఇదైతే అసలు అంటే ఎంత స్ట్రాంగ్గా పెట్టున్నాయో కింద వరకు, కాకపోతే మట్టి గుల్లగా ఉంటుంది కదండి, ఆ వీచే గాలికి ఈ మొత్తం పడిపోయినాయి అనమాట, బరువు అయిపోయి అసలు చెట్టు పడిపోయింది. ఇప్పుడు ఇది లేపాను కదా, ఇట్లా అన్నీ కొన్ని ఏమో పడిపోయినాయి, కొన్ని ఏమో ఇరిగిపోయినాయి. ఇదిగోండి ఇట్లా అన్నీ నేను కట్టిన తాళ్ళతో సహా తెగిపోయి పడిపోయినాయి అనమాట. ఇంకా అసలు హైలైట్ మీకు కూడా చూపిస్తూ ఉండండి. అసలు మా గ్రీన్ షేడ్ నెట్ చూడండి ఎంత షాక్గా అయిపోయిందో. ఇంకా మొత్తం ఊడిపోద్దేమో అనిపిస్తుంది నాకైతే. అది ఫ్లయింగ్ ఇటు సైడ్ నుంచి అటైతే నేను కింద వైపు నుంచి చూసి అటే ఊడిపోయింది అనుకున్నా, కుట్లు అదే కట్టిన ట్యాగ్స్ ఊడిపోయింది అనుకున్నా. తీరా చూస్తే ట్యాగ్స్ మనం వేసింది రాడ్ చుట్టినట్టే ఉంది. ఇటు నుంచి అంతా ఊడిపోయింది అనమాట. అసలు ఎంత బీభత్సమైన గాలి వాన అంటే ప్రాక్టికల్గా చూస్తున్నారు కదా జరిగింది ఏంటి అన్నది. ఇంకా మన జంబో తోటకూర కూడా పడిపోయింది. దీనికి అసలు ఇది ఎట్లాగో మనం నేను తీసేస్తాను అనుకోండి, దీనికి నేనేం సపోర్ట్ పెట్టలేదు యాక్చువల్గా. ఇది టమాటో మొక్కకున్న సపోర్టు. ఈ పచ్చిమిర్చి మొక్కలు కూడా పడిపోయినాయండి. ఆల్రెడీ ఇవి ఇలా పడిపోతున్నాయని నేను మిగిలిన మొక్కలన్నిటికీ కట్టేశాను కర్రపాతి. ఇదొక్కటి ఏంటంటే అప్పుడు నేను కట్టినప్పుడు ఇది చిన్న మొక్కే కదా అని ఊరుకున్నా. అయితే గాలి ఈవినింగే స్టార్ట్ అయింది, కానీ వర్షము లేట్ నైట్ పడిందండి. ఆ లేట్ నైట్ వర్షం పడినప్పుడు మనం ఇమీడియట్గా వచ్చి చూసుకోవడానికి వీలు కాదు కదా. ఎర్త్వామ్స్ అయితే కనీసం ఒక 200 పైన ఉంటాయి, చనిపోయి ఉన్నాయి అనమాట పొద్దున్నే వచ్చేసరికి కాదు, నేను యాక్చువల్గా మార్నింగ్ కూడా రాలేదు, మళ్ళీ ఈవినింగ్ రోజు టైంకే వచ్చాను అనమాట గార్డెన్కి. ఆ టైంకి వచ్చి చూస్తే మొత్తం అన్నీ ఇలా చనిపోయి ఉన్నాయి. చాలా అంటే చాలా బాధేసింది. అది కూడా నేను చేసిన మిస్టేకే. యాక్చువల్గా ఎవ్రీ వీకు ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మట్టి కదిలించి ఎరువేస్తాం కదా. ఇప్పుడు లాస్ట్ టైం మట్టి తవ్వాల్సిన టైంలో తవ్వలేదు. దాంతో ఏంటంటే మట్టి అంతా గట్టిగా అయిపోయి పోసిన అంటే పడిన నీళ్లు కిందకి జారే అవకాశం లేక బాగా నీళ్ళు నిలిచిపోయినట్టున్నాయి. నిలిచిపోయేసరికి ఇట్లా మొత్తం ఎర్త్వామ్స్ అన్నీ కూడా చనిపోయినాయి అనమాట, వాటరు ఎక్కువ ఉండిపోవడంతో. అందుకని ఎప్పుడు పనులు అప్పుడు టైం ప్రకారం చేసుకుంటే ఇట్లాంటి నష్టం జరిగేది కాదు. చూసారు కదండి మనకి వర్షం ఎన్ని తిప్పలు తెచ్చింది అనేది. సో ఏంటంటే మనకి ఒకవేళ మీకు ఈ నష్టం జరగకపోతే ముందుగానే జాగ్రత్త పడండి. కొంచెం పెద్ద మొక్కలు హైట్ ఉన్న మొక్కలు ఏమైనా ఉంటే కనుక సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఏదైనా కర్రపాతి కట్టేసుకుంటే ఏంటంటే సేఫ్గా ఉంటాయి మొక్కలు. మనం ప్రేమగా పెంచుకున్నవి అలా అయితే చాలా బాధగా ఉంటుంది కదా. అందుకని చెప్పి మీరు కూడా జాగ్రత్త పడతారు అని ఈ వీడియో చేశాను. మరి మీకు ఈ రకంగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అలాగే మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం, మాస్క్ని మర్చిపోకుండా ధరిద్దాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.